వాక్యమైన దేవుని గూర్చి బేబీ ప్రశాంతి యోహాను సువార్త 1వ అధ్యాయంలోని 12 వచనాల్ని రిసైట్ చేసి వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు ప్రశాంతి. నేను యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చెప్తున్నాను. ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుడి యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేడు. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగా ఉండలేడు, కానీ ఆ వెలుగుని గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తలుచుకొనలేదు. ఆయన తన సఖీవుల వద్దకు వచ్చెను, ఆయన సఖీవులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎవరు అంగీకరించడో వారికందరికీ, అనగా తన నామం నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు విశ్వాసముంచిన వారికి ఆయన అధికారం అనుగ్రహించెను. థ్యాంక్ యూ.